దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానవాక్కు కార్యక్రమంలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ తండ్రి జ్ఞాపకము చేసుకొనుడి అని ఆయన బిడ్డలను హెచ్చరించినటువంటి వాక్య భాగాలను మనము చదువుకుంటూ ఉన్నాం. మరి ఒకదాని వెంబడి ఒకటి మనము వివరించుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా ఈ జ్ఞాపకం చేసుకొనుడి అనేటువంటి అంశాన్నే తీసుకొని పరిశుద్ధాత్మ తండ్రి మీకు బోధించబోతూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. శరీరముతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం డాడీ. ఈ మధ్యాహ్న కాల వేళలో నా ప్రభువా, మరి నీ వాక్య భాగం ద్వారా నీ ప్రజలను దర్శించి బలపరిచి పరలోకపు దివ్యమైన వర్తమానం విడుదల చేసి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ సహోదర ప్రేమ నుండి మొదలయ్యి ఆతిథ్యం దాకా వచ్చి దాంట్లో మీరు దేవదూతలకు ఆతిథ్యం చేశారంటూ ఈ 2వ వచనం నుండే ప్రారంభమైంది. 3వ వచనంగా చెప్పాము. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకునడి. నాకు ఒక స్థితి వచ్చింది కాబట్టి ఇంకా నాకేం కొదవలేదు, నేను సెటిల్ అయిపోయాను, నా జీవితానికి ఇంకా డోకా లేదు అని అనుకునేటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు స్థిరపడ్డావు కానీ నీ సహోదరుని నువ్వు స్థిరపరచవలసి ఉంది. కాబట్టి నువ్వు జైల్లో నుంచి బయటపడ్డావు కానీ జైల్లో ఉన్న వారిని నీవు జ్ఞాపకం చేసుకొని వారి కొరకు నీవేమైనా చేయాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు. బంధకాలలో ఎటువంటి బంధకాలు ఇవి? బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మరలా మీ కోటను ప్రవేశించండి. భూమి మీద నాకు బంధకము లేదు, నాకు బాధ లేదు, నేను ఎటువంటి సంఖ్యలలో లేను అని చెప్పేటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారంటే ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పలేరు. ఎంత పెద్ద దైవ సేవకులైనా ఏంటి మీకు సమస్య అంటే మందన కట్టబడుతున్నామని చెప్తూ ఉంటారు, లేదంటే పలానా ఆత్మలు బయటికి వెళ్ళిపోయారండి అని చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు మా మీద నిందేశారని చెప్తూ ఉంటారు. రకరకాలుగా ఏదో ఒకటి ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక సంఖ్యలు బంధిస్తూ ఉన్నాయి. కాబట్టి బంధింపబడినట్టు మీరు బంధింపబడినట్టుగా ఉన్నారు కానీ బంధకాలలో మీరు లేరు. ఎందుకనంటే మీ బంధకాలన్నీ కూడా యేసుక్రీస్తు రక్తం చేత అవన్నీ కూడా తెంపివేయబడినాయి. కానీ మళ్ళా బంధకాలు ఉన్నాయి అని అనుకోవటము, బంధకాలలో ఉన్నాను అని అనుకోవటము అవివేకమే. కానీ అపవాది మనుషుల్ని వెంటాడుతూ ఏం చేస్తున్నాడు అంటే బంధకాలలోకి బయటకు వచ్చామనుకున్న వారిని కూడా మళ్ళా లోపలికి, అందుకని ఏర్పరచబడిన వారిని సైతము పడద్రోయవలని వాడు ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. కానీ వాడు తిరుగుతున్నాడు కదా అని వాడు తిరగనిచ్చారనుకోండి, వాడు తిరుగుతూ ఉంటే నిన్ను బంధకాల్లోకి నెడతానే ఉంటాడు. అందుకని అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, కాబట్టి నేను బాధల్లో ఉన్నాను, నేను ఈ బలహీనతల్లో ఉన్నాను, నేను ఈ అనారోగ్యంలో ఉన్నాను, ఇదిగో నా సంఘంలో మనుషులు లేరే అని నీకు నీవు నాకు నేను బాధపడుతూ కూర్చోవడం కంటే అందరం కూడా ఏకీభవించామనుకోండి. పూర్వకాలంలో కథ చెప్తూ ఉండేవాళ్ళు కదా, ఆవులన్నీ కలిసి వచ్చినప్పుడు ఏమి చేయలేకపోయినాయి అంట, ఒంటరిగా ఏదైనా వచ్చినప్పుడే పులి దాన్ని మింగేసింది. కాబట్టి క్రైస్తవుడివి అనుకున్న నీవు, విశ్వాసివి అనుకున్న నీవు ఎన్నడూ కూడా ఒంటరి దానివి కానే కావు, ఒంటరి వ్యక్తివి అసలు కానే కావు. ఎందుకంటే వారిలో ఒంటరి అయిన వాడు బలమైన జనమగునని దేవుని వాక్యంలో వ్రాయపడతాము. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎటువంటి బంధకాలలో పడి ఉన్నా నీవెవరి వెంటే నీవు ఒక బలమైన జనము. దేవుడి మాటలు దీవించును కాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. చెప్పబడిన వాక్య భాగం నీ ప్రజల హృదయాల్లో ఫలింపచేయండి నా తండ్రి. బలమైన జనముగా నీ ప్రజలను నిర్ధారించి నా ప్రభువా, నీ బిడ్డ నన్ను కూడా నా తండ్రి బలమైన జనముగా చేసి మీ గణనామానికి మహిమ తెచ్చుకోండి. మీ సంకల్పాన్ని నెరవేర్చి మీ సన్నిధి ఆత్మచేత నిత్యము నింపి నా ప్రభువా, ఇంకను నిత్య నూతనమైనటువంటి అయా వాగ్దానములు సందేశములు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.